హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా మంచి టిప్స్ ఉన్నాయండి. ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి. ఇంతగా చెప్తున్నానంటే ఎంత మంచి టిప్స్ ఉన్నాయో మీరు ఆలోచించండి. చాలా బాగుంటాయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక గ్లాస్లోకి అయితే వాటర్ అనేది తీసుకోవాలండి. వాటర్ తీసుకున్న తర్వాత ఒక బెండకాయను వచ్చరికి మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి. మీరు కావాలంటే 4 పీసెస్కి అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే 2 పీసెస్కి అయితే కట్ చేసుకున్నానండి. అలా మనం చేసుకున్న తర్వాత ఆ వాటర్లో అయితే వేసుకోవాలండి. ఇదైతే మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది వచ్చరికి నైట్ అయితే నానబెట్టేసి మార్నింగ్ పరగడుపునైతే ఈ వాటర్ని అయితే తాగేయాలండి. ఇలా చేస్తే మనకు రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. షుగర్ కంట్రోల్ అవుతుందండి. షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. బెండకాయ అనేది తినాల్సిన అవసరం లేదండి. మనం వాటర్ అనేది తాగితే సరిపోతుందండి. మార్నింగ్ చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చరికి నేనైతే ఇలాచీ ఉంటుంది కదండి, దాన్ని అయితే 2 తీసుకున్నానండి. దాన్ని అయితే దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత మనం పౌడర్ అనేది తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకున్న ఆ పౌడర్ అనేది వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసరికి నిమ్మరసం అనేది తీసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసరికి తేనె తీసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది వచ్చేసరికి మోషన్స్ అవుతాయి కదండి. మోషన్స్ అవుతున్న టైంలో ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోలేము అని అనుకున్నప్పుడైతే మనమైతే ఇదైతే యూజ్ చేసాము అని అంటే మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి. ఇది ఒక స్పూన్ అనేది మనం తాగాము అని అంటే మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి. 1-2 సార్లు అయినప్పుడు మోషన్స్ మనకు తెలుస్తుంది కదండి. మోషన్స్ అప్పుడు అలా తెలిసినప్పుడే మనం ఒక స్పూన్ అనేది ఇది తాగాము అని అంటే మనకి మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతుందండి. మనం ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవాల్సిన అవసరం లేదండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి మీరు చూస్తున్నారు కదండి, ఆవ నూనె అండి. దీంతో అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చరికి ఏ ఆయుర్వేదం షాప్లో అయినా దొరుకుతుందండి. ఒక బౌల్లో వచ్చేసరికి కొంచెం ఆవ నూనె అనేది వేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి వెల్లుల్లి అనేది చితక్కొట్టి వేసుకోవాలండి. నేను చూస్తున్నారు కదండి, ఒక వెల్లుల్లి అయితే నేను చితక్కొట్టి వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం ఒక ఆయిల్ అనేది తయారు చేద్దామండి. ఇది వచ్చరికి మోకాల నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, అన్ని నొప్పులకైతే ఇది బాగా పనిచేస్తుందండి. చూస్తున్నారు కదండి, కొంచెం ఆవ నూనె అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం చితక్కొట్టిన వెల్లుల్లి ఉంది కదండి, అదైతే వేసుకున్నానండి. దానిలోకి వచ్చరికి కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కొంచెంగా అయితే వేడి పెట్టుకోవాలండి. ఎక్కువ వేడైతే అవసరం లేదండి, కొంచెం అయితే వేడి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం వేడి పెట్టిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం కావాలి అని అనుకుంటే ఇదైతే స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. బాటిల్లో వేసుకొని మనం ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి, బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెమే చేస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చేసుకొని మనం కొంచెం చల్లారిన తర్వాత మోకాల నొప్పులకైతే ఇదైతే బెస్ట్ ఐడియా అండి. చాలా బాగా పనిచేస్తుందండి. కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, వాతం నొప్పులు, ఇలా ఎలాంటి నొప్పులు ఉన్నా సరేనండి మనకి చాలా బాగా పనిచేస్తుందండి. మనం రాసుకుంటే గిన ఇది చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. అంతేకాకుండా స్వెల్లింగ్ ఉంటుంది కదండి, ఎక్కడైనా స్వెల్లింగ్ ఉన్నా కూడా అనుకోకుండా ఎక్కడైనా నొప్పి వచ్చినా కూడా మనం ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇది స్టోర్ చేసుకుంటాం కదండి, ఇది మనం ఎప్పుడైనా వాడాలి అని అనుకుంటే కొంచెంగా ఆయిల్ అనేది వేసుకొని మళ్ళీ కొంచెం వేడి పెట్టుకొని మనం వాడుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా మనం నిమ్మకాయ అనేది మనము పిండేసుకుంటాం కదండి. పిండేసుకున్న తర్వాత దాన్ని అయితే పడేస్తాం కదండి, అదైతే అస్సలు పడేయొద్దండి. దాన్ని అయితే ఇప్పుడు బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా బేకింగ్ సోడా అనేది వేసేసుకొని మనం నిమ్మకాయకి అనేది అప్లై చేసుకొని దీన్ని వచ్చరికి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే మనం ఫ్రిడ్జ్లో ఏమంటే మనం పదార్థాలు అనేవి పెడతాం కదండి, ఆ స్మెల్ అనేది ఫ్రిడ్జ్కి అంతా పట్టేస్తుందండి. మనం పూలు పెట్టిన పూల స్మెల్, పాలు పెట్టిన పాల స్మెల్, అలా స్మెల్ అనేది మొత్తం పట్టేస్తుంది కదండి. ఆ స్మెల్ అనేది లేకుండా ఉండాలి అని అంటే ఇలా మనం బేకింగ్ సోడా అనేది వేసి నైట్ వేసి మార్నింగ్ తీసేసామనుకోండి, అలాంటి స్మెల్ అనేది లేకుండా ఫ్రిడ్జ్లో మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి చిల్లులు ఉంటుంది కదండి, ఇలాంటి ఒక బౌల్ అయితే నేను తీసుకున్నానండి.
ఇలా తీసుకున్న తర్వాత మనం దాంట్లోకి అయితే పేపర్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను పేపర్ అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి మనం ఆనియన్స్ అనేవి వేయాలండి. ఇలా ఆనియన్స్ వేసుకొని మనం పెట్టేసుకున్నామనంటే ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేసేద్దండి, ఒకదానిపైన ఒకటి అలా వేసేస్తే కుళ్ళిపోతాయండి. ఇప్పుడైతే పచ్చి ఆనియన్స్ ఎక్కువగా వస్తున్నాయండి. ఫ్రంట్ ఉంటుంది చూడండి, ఆ ప్లేస్లో అయితే ఊరికే కుళ్ళిపోతున్నాయండి. కుళ్ళిపోయి వాటన్నిటికీ గుడ్డి ఈగలు ముసరడము, చిన్న చిన్న ఈగలు ఉంటాయి కదండి, అవన్నీ ముసురుతున్నాయండి. అలా లేకుండా ఉండాలంటే వాటికి వచ్చేసరికి పైన 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 ఎక్కువ వేయకుండా వాటికి గాలి అనేది ఆడేటట్టు చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఫ్రీగా అయితే మనం ఇలా వేసి పెట్టుకున్నాము అని అంటే ఆనియన్స్ అనేవి అస్సలు పాడైపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఉండే ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ కాబట్టి త్వరగా పాడైపోతున్నాయండి. అలా పాడైపోకుండా ఉండాలంటే ఇదైతే చాలా మంచి టిప్ అండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నేను నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది చాలా మంచి టిప్ అండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అసలు చాలా మంచి టిప్ అండి. ఎంత మంచి టిప్ అంటే ఇప్పుడు ఆవ నూనె అనేది చాలా యూజ్ చేయొచ్చు, చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చెప్పబోతున్నానండి. మనం వచ్చేసరికి కీళ్ళ నొప్పులైనా ఏ నొప్పులైనా సరే ఆవ నూనె చాలా బాగా యూజ్ అవుతుంది కదండి. ఇప్పుడు వచ్చేసరికి జుట్టు పెరుగుదలకైతే ఆవ నూనె అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మేమైతే ఇదే యూజ్ చేస్తున్నామండి, అందుకోసమే మీకు కూడా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో అయితే నేను దీన్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి. నేను ఆవ నూనె అనేది కొంచెంగా తీసుకుని దాంతో మనం బాదం నూనె ఉంటుంది చూడండి, ఆ బాదం నూనె కూడా వేసుకొని జస్ట్ కొంచెం గోరువెచ్చ చేసుకొని నేనైతే ఆయిల్ అనేది పట్టించుకుంటానండి. చాలా మంచిగా ఉంటుందండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే ఈ వాసన వస్తుంది చూడండి, అది వచ్చేసరికి బలమైన వాసనని కలిగి ఉంటుందండి ఈ ఆవ నూనె అనేది. ఇది మీ జుట్టుకు చేసే బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. ఇది వేడిని ఉత్పత్తి చేస్తుందండి, తలలో రక్త ప్రసరణ అనేది పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇదైతే జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు సమస్యలకైతే ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటుందండి. జుట్టును అయితే బలపరుస్తుంది, మెరుగైన పోషణను అయితే ఇస్తుందండి. తప్పకుండా అయితే ఆవ నూనె అయితే హెయిర్కి పెట్టుకునే దానికైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామంటే ఒక బౌల్లో అయితే నేను చూస్తున్నారు కదంటే పౌడర్ అయితే వేసానండి. తర్వాత పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి, ఏ పర్ఫ్యూమ్ అయినా వేసుకోవచ్చండి. ఇలా పర్ఫ్యూమ్ వేసుకున్న తర్వాత టిష్యూ ఉంటుంది కదండి, టిష్యూ అనేది వేసేసుకొని మనం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం వేసి పెట్టుకున్నాము అని అంటే ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే కబోర్డ్స్ బట్టల దగ్గర పెట్టుకున్నామంటే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు అనేవి బట్టల లోపలికి పోతాయి కదండి, అలా పోకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. నిజంగా అండి మనం బట్టలు ఎలా పెట్టుకున్నా సరే అండి సెల్ఫ్లోకి అయితే చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న బొద్దింకలు అనేవి పోతాయండి. ఇలా మనం పెట్టేసుకున్నాము అని అంటే ఆ స్మెల్కి అయితే పురుగులు అనేవి బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్లో అయితే కొంచెంగా అయితే వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ ఐస్ క్యూబ్స్ని అయితే నేను వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి గులాబీ రేకులు ఉంటాయి కదండి, ఆ గులాబీ రేకులను అయితే నేను వేస్తున్నాను. చూడండి, రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే వేస్తున్నానండి. ఈ రోజ్ పెటల్స్ అనేవి నలిస్తే మనకి కలర్ అనేది వస్తుందండి. ఆ కలర్ అనేది మనము చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసరికి మనం ఫేస్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి ఫేస్ డల్గా అయిపోయింది అని అనుకున్నప్పుడు కళ్ళ కింద నల్లగా అయిపోయి బాగా నీరసంగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు కళ్ళు మొత్తం నీరసంగా ఉన్నాయి అన్నప్పుడు రిలాక్సేషన్ కోసం అయితే ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వాటర్లో మనం ఫేస్ అనేది ముంచితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఫేస్ అనేది గ్లో అవ్వడమే కాకుండా ఫేస్ అంతా చాలా బాగా రిలాక్స్ అవుతుందండి. కళ్ళ కింద డల్నెస్ అనేది పోయి యాక్టివ్గా ఉంటుందండి. 5 minutes రెగ్యులర్గా చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వచ్చరికి నేనైతే ఐస్ ట్రే ఉంటుంది కదండి, దాంట్లో అయితే నేను రోజ్ పెటల్స్ అనేవి వేసేసి వాటర్ అనేది వేసి పెడుతున్నానండి. నేనైతే ఇది వచ్చరికి క్లాత్ మన ఐస్ క్యూబ్స్ అనేది కట్టిన తర్వాత క్లాత్లో అయితే ఇది పెట్టేసుకొని మనం మొహం అంతా అప్లై చేసుకున్నామంటే చాలా మంచి ఫేస్లో అయితే మంచి గ్లో అయితే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఇలానే చేస్తానండి. ఇది ఐస్ క్యూబ్ అయిన తర్వాత నేనైతే డైరెక్ట్గా అప్లై చేయకుండా క్లాత్లో అనేది పెట్టేసుకొని మనం అప్లై చేసుకున్నాము ఫేస్ అంతా, అంటే నీరసం అనేది లేకుండా డల్నెస్ అనేది లేకుండా చాలా మంచి రిలాక్సేషన్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి.
చూడండి ఈ విధంగా మనమైతే ఐస్ క్యూబ్స్ అనేవి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి. కళ్ళ కింద యూస్ చేసుకోవచ్చు. కళ్ళ కింద డార్క్నెస్ అనేది లేకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.